బీజేపీకి కొత్త తలనొప్పి. మొన్నటి వరకు బండి వర్సెస్ ఈటల, ఇప్పుడేమో డీకే అరుణ వర్సెస్ శాంతి కుమార్. బయటపడుతున్న కమలనాథుల కోల్డ్ వార్ రామచంద్రరావు పర్యటనలోనే బాహి. కాషాయ పార్టీకి మరో కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఇంకా ఇక్కడ రాయసింగ్ గారిది రాయలేదు ఎందుకు? రాయసింగ్ది కూడా రాయాలి కదా. నేతల మధ్య కోల్డ్ వార్ మళ్లీ మొదలైంది. మొన్నటి వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్సెస్ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య జరగగా, తాజాగా ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు షురు అయింది. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్న కార్యక్రమంలోనే ఇరు వర్గీయులు విమర్శలు చేసుకోవడంతో పాటు బాహాబాయికి దిగేందుకు యత్నించడం చర్చనీయాంశంగా మారిందట. బీజేపీకి చాలా మైనస్ అయిపోతా ఉంది. మంచి ప్లస్ లో ఉండే అధికార పార్టీతోటి ఈడ సమానంగా తెలంగాణలో 8 ఎంపీ స్థానాలు సాధించిర్రు, 8 ఎమ్మెల్యే స్థానాలు సాధించి అరే ఇంకేమున్నది సత్తా చాడబోతా ఉన్నారు అనుకునేసరికి మరి ఏమైందో తెలియదు కానీ కుంటుపడిపోతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా కనపడతా ఉంది. ఇంకా 2028లో ఈసారి భిన్నంగా బీజేపీ కాషాయ జెండా ఏబోతా ఉందని చెప్పారు కానీ ఏడున్నది అంత కథ. ఇది ఆగమే ఉన్నది, ఆగం కథ ఉన్నది. ఇక రాయసింగ్ గారు అది కూడా ఆయన అటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి. సో అక్కడ ఉన్నది. బండి సంజయ్ గారికి, ఈటల రాజేందర్ గారికి జరిగింది. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా డీకే అరుణ గారికి. చూద్దాం ఒకసారి వార్త 8th పేజీలో. ఇదిగోండి, పాలమూరు ఎంపీ డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ మధ్య ఉన్న కోల్డ్ వార్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పాలమూరును తన ఇలాకాగా చెప్పుకునే డీకే అరుణకు వ్యతిరేకంగా మరో వర్గం గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడం ఆమె పరువు ప్రతిష్టకు సవాల్గా మారాయి. మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్న ఆమె ఈ అంశం ఏమాత్రం మింగుడు పడడం లేదని తెలుస్తోంది. ఏకఛత్రాధిపత్యం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకప్పుడు డీకే అరుణ ఏకఛత్రాధిపత్యం కొనసాగింది. ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, పలుకుబడితో గతంలోనే ఎన్నో పదవులు ఆమెను వరించాయి. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అరుణ తన మార్కును చూపారని టాక్. అభ్యర్థుల ఎంపికలో కీలకంగా వ్యవహరించిందని, టికెట్ ఆశించిన శాంతి కుమార్ కు దక్కకపోవడంతో ఆమె పాత్ర ఉందని వినికిడి. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో ఎక్కువ ఉంటాయి, వర్గ పోర్లుంటాయి, పంచాయతీలు ఉంటాయి. ఆయనంటే ఈయనకు నచ్చదు, ఈయన చేస్తే ఆయనకు నచ్చదు అని చెప్పి బీజేపీ లూకా దెప్పిపొడిచేది, విమర్శించేది. కానీ ఇలా ఇక అంతకు మించి అయినట్టు అయిపోయింది. ఇక అంతకు మించి అనేటటువంటి ఒక వర్డ్ వాడతాం కదా అప్పుడప్పుడు మనం, ఇక అది ఈడ వాడుకోవచ్చు అన్నట్టు. వాళ్ళకి మించి వీళ్ళు, అంతకు మించి అయిపోయింది కథ, అంతకు మించి అయిపోయింది. ఏదేమైనా కానీ ఇక సీన్ ఎప్పుడు మారుతుంది? తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం రాష్ట్ర అధ్యక్షుడు ఫస్ట్ టాస్క్ గా జిల్లాల పర్యటన చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన తొలుత ఉమ్మడి నల్గొండ జిల్లా పర్యటనలో, అనంతరం ఆ ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కానీ నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా పార్టీ పటిష్టం అవడం సంగతి పక్కన పెడితే ప్రజల్లో మరింత పల్సన అయ్యేలా మారుతుండడం శ్రేణులను ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితికి చేరుకోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సొంత జిల్లా కూడా మహబూబ్ నగర్ గతంలో రేవంత్ రెడ్డికి డీకే అరుణకు పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. సీఎం సొంత జిల్లా అవడం లోకల్ బాడీ ఎన్నికలలో బీజేపీ సత్తా జాడుతుందలే కానీ ఇక ఏమంటే ఎమ్మెల్యే దాంట్లో, ఎంపీ దాంట్లో చూసుకోవాలి గంతే. లోకల్ బాడీలో సత్తా జాడదు. అది కూడా ఇప్పుడు మళ్ళా పార్టీ కూడా చాలా గడ్డు పరిస్థితి అయిపోయింది. బీజేపీ పార్టీకి ఒకదాని తర్వాత ఒకటి కొత్త తలనొప్పి. ఒక కీలకమైనటువంటి నాయకులు, పార్టీలో పెద్ద నాయకులే గీడ పంచాయతీలు పెట్టుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక బీజేపీ మళ్ళా పుంజుకుంటుంది అనుకుంటున్నటువంటి బీజేపీ మళ్ళీ ఎక్కడికో వెనక్కి వెళ్ళిపోతా ఉంది అనేటటువంటి విమర్శలు మాత్రానికి. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి కొందరు నాయకులే కొందరు కార్యకర్తలే ఇగో ఈ విషయాలన్నిటి గురించి కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రామచంద్రరావుకి మాత్రానికి తల మీద పెద్ద గుదిగోయి అంటారు కదా, పెద్ద ఇదైపోయింది, భారం అయిపోయింది అనేటటువంటి మాత్రానికి బీజేపీ మంచిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీకి మరి ఏమైందో తెలియదు కానీ, ఎవరు కళ్ళు బండియో ఏం బండియో తెలియదు కానీ పార్టీ మాత్రం తెలంగాణ బీజేపీ కొంత ఆగమాగం అయిపోతూ ఉందనేది మాత్రానికి సో కనబడతా ఉంది ఇక్కడ.